భారతీయ వ్యాపార ప్రపంచంలో పెరుగుదల మరియు పతనానికి ప్రతీకగా మారిన పేరు అనిల్ అంబానీ. ప్రపంచ బిలియనీర్ల జాబితా నుండి అతను చట్టపరమైన చిక్కులు మరియు ఆర్థిక సంక్షోభంలోకి ఎలా వచ్చాడు? ఇది అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం యొక్క పతనం మరియు అతని సోదరుడు ముఖేష్ అంబానీతో అతని పోటీ యొక్క కథ. రుణమోసం కేసు 2025 జులైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీ కంపెనీలపై చేసిన దాడులు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. యెస్ బ్యాంక్ నుండి 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మనీ లాండరింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. 2017 మరియు 19 మధ్య జరిగిన ఈ లావాదేవీలో రుణం పొందడానికి యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు లంచమిచ్చారని కూడా ఈడీ అనుమానిస్తోంది. అనిల్ అంబానీకి చెందిన 50కి పైగా కంపెనీలు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈడీ రైడ్కి కొద్దికాలం ముందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనిల్ అంబానీ యొక్క రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరియు అతనిని ఫ్రాడ్గా ప్రకటించింది. సుమారు 31,000 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించినందుకు ఈ చర్య తీసుకోబడింది. రుణం తీసుకున్న డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఎస్బీఐ ఆరోపిస్తోంది. ఈ విషయంపై సీబీఐ విచారణ జరుపుతోంది. 2024లో స్టాక్ మార్కెట్ను నియంత్రించే సెబీ కూడా అనిల్ అంబానీపై చర్యలు తీసుకుంది. రిలయన్స్ హోమ్ ఫినాన్స్ నుండి నిధులను మళ్లించినట్లు కనుగొనితో అనిల్ అంబానీ మరియు ఇతర ఉన్నతాధికారులను స్టాక్ మార్కెట్ నుండి 5 సంవత్సరాల పాటు నిషేధించి 25 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ప్రపంచంలోని 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ పతనం ఆకస్మికంగా జరగలేదు. 2014 నుండి అతని కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. టెలికాం, ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో అతని భారీ ప్రాజెక్టులు ఆశించిన విజయాన్ని సాధించలేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీసుకున్న భారీ రుణమే అతని పతనానికి ప్రధాన కారణం. 2019లో ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన 550 కోట్ల రూపాయలను అతని సోదరుడు ముఖేష్ అంబానీ చెల్లించతో అనిల్ అంబానీ జైలు శిక్ష నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత చైనా బ్యాంకులు వేసిన కేసులో తన దగ్గర డబ్బు లేదని లండన్ కోర్టులో చెప్పాల్సిన పరిస్థితి కూడా అతనికి ఎదురైంది. ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత 2005లో రిలయన్స్ సామ్రాజ్యం విభజింపబడినప్పుడు ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీల మధ్య పోటీ ప్రారంభమైంది. వారి తల్లి కోకిలాబెన్ జోక్యం చేసుకుని సామ్రాజ్యాన్ని విభజించారు. ముఖేష్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు పెట్రోకెమికల్స్ లభించగా, అనిల్కు టెలికమ్యూనికేషన్, ఇంధనం మరియు ఆర్థిక సేవల విభాగాలు లభించాయి. అయితే ఈ విభజన సమస్యలకు ముగింపు కాదు. గ్యాస్ సరఫరా ఒప్పందంపై ఇద్దరూ సంవత్సరాల తరబడి న్యాయపోరాటం చేశారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు ముఖేష్కు అనుకూలంగా వచ్చింది. వ్యాపార శైలిలో తేడాయే వారి విభిన్న భవిష్యత్తులకు కారణమని పరిశీలకులు అంటున్నారు. ముఖేష్ దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి పెడితే అనిల్ తక్షణ వృద్ధిని లక్ష్యంగా చేసుకుని అధిక రిస్క్ వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు. ఈరోజు ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతుండగా, అనిల్ అంబానీ చట్టపరమైన చిక్కులు మరియు అప్పుల ఊబిలో చిక్కుకొని తన వారసత్వాన్ని తిరిగి పొందడానికి పోరాడుతున్నాడు. ఒకప్పుడు భారతీయ వ్యాపార ప్రపంచానికి ముఖచిత్రంగా ఉన్న ఈ సోదరుల కథ, విజయం మరియు వైఫల్యం ఎంత త్వరగా మారుతాయో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. అనిల్ అంబానీ ఈ పరిస్థితి నుండి బయటపడగలడా? కాలమే దానికి సమాధానం చెబుతుంది. మరిన్ని వార్తలు మరియు వివరణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.